వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మేము ఈ మధ్య తిరుమల వెళ్ళామండి. వెళ్తూ ఒంగోలు దగ్గర రోడ్ సైడ్న ఒక చిన్న హోటల్లో ఆగాము భోజనానికి. ఆ హోటల్లో ఈ దొండకాయ వేపుడు పెట్టారు. నాకైతే పిచ్చగా నచ్చింది. చాలా బాగుంది ఈ దొండకాయ వేపుడు. నచ్చిందని ఎలా చేశారని వాళ్ళు అడిగితే ఈ రెసిపీ చెప్పారండి. ఇంట్లో ట్రై చేశాను, బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ దొండకాయ వేపుడు చేసుకోవడానికి నేను ఇక్కడ లేత దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ వేపుడికి లేత దొండకాయలు అయితే చాలా బాగుంటుంది, మంచిగా మగ్గుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ దొండకాయల్ని నీట్గా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని కాస్త సన్నగా వచ్చేటట్లు కట్ చేసుకుంటే బాగా మగ్గుతాయి, తొందరగా వేగుతాయి. అందుకని కొద్దిగా సన్నగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్ని దొండకాయల్ని. ఈ విధంగా కట్ చేసుకుని ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. నేను ఇక్కడ అన్నీ కలిపి తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ ఆవాలు కాస్త చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. అంటే ఒక 2 నిమిషాలు అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగాయి కదా. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే ఉప్పు వేసుకోండి. నేను 1½ టీ స్పూన్ వేస్తున్నాను, లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మనకి ఆ దొండకాయ ముక్కల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాలు వేగనిచ్చేసి తర్వాత మూత పెట్టి మగ్గించేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా మగ్గిపోతుంది, అలాగే ఎర్రగా వేగుతుంది కూడా. ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. లేదు మీరు డైరెక్ట్గా మూత పెట్టకుండా వేయించేసుకున్నారనుకోండి, అది టేస్ట్ వేరే ఉంటుంది. ఈ విధంగా మగ్గబెట్టేసి కానీ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు అడుగంటకుండా కూడా బాగా వేగుతుంది. ఈ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం దీంట్లోకి ఒక పొడి చేసుకుందాం. ఈ పొడి కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే 1½ టీ స్పూన్ దాకా నువ్వులు, 1½ టీ స్పూన్ డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను. లేదా మీరు ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అలాగే పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. దీంట్లోనే 1½ టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే లాస్ట్గా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకోండి. ఈ పొడి వల్ల వేపుడికి చాలా రుచి వస్తుంది. ఇలా చేసుకుని పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు దొండకాయ ముక్కలు ఎంతవరకు వేగాయో చూద్దాం. నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి, బాగా ఎర్రగా వేగాయి కదా. ఈ విధంగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి మనకి మాడకుండా ఎర్రగా వేగాయి. ఇలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ముక్కలు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఫస్ట్ కొద్దిగా వేసి కలుపుతున్నాను. సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మిగతాది వేస్తానండి. చూసుకొని వేసుకోండి. మరి పొడి ఎక్కువ అయిపోయినా కానీ అంత బాగుండదు అనమాట. అందుకని చూసుకొని వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసి కలిపాను కదా, మిగతాది కూడా పడుతుంది. నేను మిగతా పొడి కూడా వేసి కలుపుతున్నాను. అంటే మనం చేసుకున్న పొడి మొత్తం వేశాను నేను. ఈ పొడి మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. పొడి పూర్తిగా కలిసిపోయింది అనుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. మరి ఎక్కువసేపు ఉంచితే కొద్దిగా మాడినట్లు అయిపోతుంది అనమాట. అందుకని ఈ పొడి అనేది బాగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ పొడిని వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఈ పొడి పూర్తిగా కలిసిపోయింది అనుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొన్ని వేయించిన జీడిపప్పులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేయించిన పల్లీలైనా వేసుకోవచ్చు. నేను తిన్న హోటల్ వాళ్ళు అయితే పల్లీలు వేశారండి. నేను వాటికి బదులు జీడిపప్పు వేసుకున్నాను. అది మీ ఆప్షనల్. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు రెడీ.
చాలా బాగుంటుంది. టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. లేదా డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కానీ చాలా చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.